నమస్తే, వెల్కమ్ టు వి5 న్యూస్. అప్డేట్స్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని పటేల్గూడెం గ్రామంలో క్రీస్తు చర్చ్ ఆఫ్ గుడ్ మందిరం ఆధ్వర్యంలో మండల పాస్టర్ల సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా నూతన కమిటీని ఎన్నుకున్నట్లుగా పేర్కొన్నారు. అధ్యక్షుడిగా గ్యారా ఏలియా, ఉపాధ్యక్షుడిగా జంగిటి పీటర్ బాబు, కార్యదర్శిగా చేరుపల్లి శ్రీనివాస్ పౌలు, జాయింట్ కోశాధికారిగా జె ఉదయ్ భాస్కర్, కోశాధికారిగా రత్నాకర్ ఎన్నికైనట్లు వెల్లడించారు. అలాగే ఈఎం కాంతిదాస్, ఈఎం గ్యాదపాక సదానందన్ కమిటీ సభ్యులు ఎంపికైనట్లు తెలిపారు. 14 జూలై 2026 తేదీన మంగళవారం రోజున ఈ యొక్క ఆలేరు మండల పాస్టర్స్ ఫెలోషిప్ కమిటీ ఎన్నిక జరగడం జరిగింది. దానికి పెద్దలు రెవరెండ్ డాక్టర్ తిరుమల జ్యోతిబాబు గారు, అలాగే మరి రెవరెండ్ కె ప్రభుదాస్ గారు వచ్చి వారి ఆధ్వర్యంలో ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి గ్యారా ఏలియా పాస్టర్ నేను ప్రెసిడెంట్ గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్గా పీటర్ బాబు గారు, అలాగే సెక్రటరీగా పాస్టర్ శ్రీనివాస్ గారు, అలాగే జాయింట్ సెక్రటరీగా పాస్టర్ ఉదయ్ భాస్కర్, అలాగే ట్రెజరర్గా పాస్టర్ రత్నాకర్ గారు అయ్య గారు వారిని ఎంపిక చేసుకోవడం జరిగింది. అలాగే మరి సలహాదారులుగా కూడా యువరత్నం మరియు కృష్ణపర్ గారిని, అలాగే ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా ప్రభుదాస్ గారిని, తర్వాత సదానంద్ గారిని ఎన్నిక చేసుకోవడం జరిగింది. దీనిని మేము క్రమం తప్పకుండా ఈ కార్యక్రమం పాటించాలని, దాన్ని జరిగించాలని ఆశతో మేము వేచుకుంటున్నాం. ఈ విషయం ప్రజలకు తెలియపరచడానికి సంతోషిస్తున్నాం. ముద్రగడ పద్మనాభం మృతి పట్ల బీజేపీ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ముద్రగడ వంటి నాయకుడు రాజకీయాలు అరుదని, ఆయన రాజకీయాలకు వన్నె తెచ్చిన మహోన్నత వ్యక్తి, భీష్మాచార్యుడు వంటి మార్గదర్శి అని పేర్కొన్నట్లు వెల్లడించారు. ముద్రగడతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన కుటుంబ సభ్యులకు పార్టీ తరపున ప్రగాఢ సానుభూతి తెలిపినట్లు చెప్పారు. ముద్రగడ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఇప్పుడే ఒక దుర్వార్త విన్నాను. రాజకీయ దురంధరులు, రాజకీయాల్లో భీష్మాచారులుగా పిలిపించుకునే ముద్రగడ పద్మనాభం చనిపోయారు, మన మధ్య లేరు అనేటువంటి అంశం చాలా చాలా బాధ కలిగించేటువంటి వార్త. ఒక గురువుని కోల్పోయినట్టుగా రాజకీయాల్లో భీష్మాచారులుగా పేరు కాంచినటువంటి ఒక మంచి మనసున్న ముద్రగడ పద్మనాభం గారిని కోల్పోవటం నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు, దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి ఒక తీవ్రమైన దిగ్భ్రాంతికరమైనటువంటి వార్త అని మాత్రం చెప్పగలను. భౌతికంగా ముద్రగడ పద్మనాభం గారు మన మధ్య లేనప్పటికీ కూడా వారి కళలు, వారి ఆశయాలు ఎప్పటికీ సజీవంగా ఉంటాయి అని మాత్రం చెప్పగలను. ముద్రగడ పద్మనాభం గారు అకాల మరణానికి చింతిస్తూ వారి ఆత్మకు, పవిత్రాత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి జై భీమరావు భారత్ పార్టీ తరఫు నుంచి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. పరవాడ జవహర్లాల్లో ఫార్మాసిటీలో మరోసారి అగ్ని ప్రమాదం కలకలం రేపింది. ఈసారి చందన ఏపీ ప్రైవేట్ లిమిటెడ్ ప్రొడక్షన్ బ్లాక్ 2లో అర్ధరాత్రి మంటలు చెలరేగగా 10 ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది వాటిని అదుపులోకి తెచ్చారు. ఘటన సమయంలో వీధిలో ఉన్న సుమారు 40 మంది కార్మికుల సురక్షితంగా బయటపడడంతో ప్రాణ నష్టం తప్పింది. వరుస ప్రమాదాలతో ఫార్మాసిటీ కార్మికుల్లో ఆందోళన నెలకొంది. చెప్పండి. చాలా
అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి ఫార్మా కంపెనీ ఏదైతే ఉందో సాయి చందన కంపెనీలో రోజు భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఫైర్ యాక్సిడెంట్ అనేటువంటి జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రొడక్షన్ 2 బ్లాక్లో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. షిఫ్ట్లో ఉన్నటువంటి కార్మికులు సంక్షేమంగా సక్రమంగా ఉన్నారా లేదనేటువంటి కోణంలో పరిశీలించవలసి ఉంది. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతూ ఉన్నాయి. జిల్లాలో విశాఖపట్నం అనకాపల్లి జిల్లాకు చెందినటువంటి అన్ని ఫైర్ ఇంజిన్లు ఇప్పటికే చేరుకున్నాయి. మంటలను అదుపు చేసేటువంటి పని చేస్తూ ఉన్నారు. మరోవైపు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నాగారం డివిజన్ లోకేశ్వర కాలనీలోని మహావారాహి ప్రసన్న వెంకటేశ్వర అయ్యప్ప స్వామి దేవాలయంలో శ్రీ మహావారాహి ఆషాఢ గుప్త నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమైనట్లు నిర్వాహకులు తెలిపారు. 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు, హోమాలు, వచనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించినట్లు వెల్లడించారు. 9వ రోజు మహాపూర్ణహూతి శివ పార్వతి కళ్యాణం, వేద ఆశీర్వచనం నిర్వహించినట్లు దేవస్థాన వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ శివ కార్తిక్ శాస్త్రి పండితులు తెలియజేశారు. सर्वदुष्ट प्रतिष्ठानां सर्वेषां सर्ववाक्यतयख्यर्वगति जिह्वासमुनं गुरुरोजिंगं गुरुरादो ओम शांति जिह्वासमुनं गुरुरोजिंगं गुरुगुरु ऐं क्लों ऐं खः 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 फट् स्वाहा स्वाहा ऐं क्लों ऐं ॐ नमो देवाय कालीवाराय वाराहि वराहि वराहि ऐं क्लों ऐं वन्दे ऐं क्लों ऐं सर्वदुष्ट प्रतिष्ठानां सर्वेषां सर्ववाक्यतयख्यर्वगति जिह्वासमुनं गुरुगुरु शीघ्रमवश्य गुरुगुरु ऐं क्लों ऐं खः 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 ॐ फट् स्वाहा स्वाहा శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహావారాహి దేవ్యే నమో నమః. శ్రీ మహావారాహి దేవి ప్రసన్న వెంకటేశ్వర అయ్యప్ప స్వామి దేవస్థానం నాగారం. విశేషంగా ఆషాఢ వారాహి గుప్త నవరాత్రి ఉత్సవాలు ఈ రోజు నుంచి మొదలయ్యాయి. ఉదయం 5 గంటల నుండి కూడా పూజ ప్రారంభమైంది. 5 గంటలకు గణపతి పూజ, పుణ్యవాచనము, యాగశాల ప్రవేశము. ముంబైలో శస్త్రచికిత్స అనంతరం చికిత్స పొందుతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకొని ప్రజాసేవలోకి తిరిగి రావాలని కోరుకుంటూ పేడన నియోజకవర్గం గూడూరు మండలంలో లక్ష్మీ నరసింహస్వామి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి పేడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్, జనసేన నాయకులు గరికపాటి శివ, కృష్ణా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జననేత మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క మరి ఆయనకి భుజానికి సంబంధించినటువంటి ఆపరేషన్ జరిగినటువంటి విషయం అందరికీ తెలిసిందే. మరి ఆయనకు సంబంధించినటువంటి అది త్వరగా నయమయ్యి ఆయన త్వరగా కోలుకోవాలని చెప్పేసి మళ్ళీ ఆయన డ్యూటీస్లోకి త్వరగా రావాలని చెప్పేసి రోజున గూడూరు మండలంలో మరి ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో మరి పూజా కార్యక్రమాలని మరి కూటమి నాయకులందరూ కూడా ఈ రోజున జనసేన, తెలుగుదేశం, బీజేపీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున మరి స్వామివారిని పూజించడం జరిగింది. తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు వెంటనే ఆరోగ్యంతో వెంటనే వచ్చి మరి ఆయన డ్యూటీస్లో జాయిన్ అయ్యి మరి ప్రజలకి అంకితం కావాలని చెప్పేసి మరి ఆ స్వామిని వేడుకుంటా ఉన్నాం. జననేత మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క మరి ఆయనకి భుజానికి సంబంధించినటువంటి ఆపరేషన్ జరిగినటువంటి విషయం అందరికీ తెలిసిందే. మరి ఆయనకు సంబంధించినటువంటి అది త్వరగా నయమయ్యి ఆయన త్వరగా కోలుకోవాలని చెప్పేసి మళ్ళీ ఆయన డ్యూటీస్లోకి త్వరగా రావాలని చెప్పేసి రోజున గూడూరు మండలంలో మరి ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో మరి పూజా కార్యక్రమాలని మరి కూటమి నాయకులందరూ కూడా ఈ రోజున జనసేన, తెలుగుదేశం, బీజేపీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున మరి స్వామివారిని పూజించడం జరిగింది. తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు వెంటనే నాగాయలంకలో స్వర్గీయ మండలి వెంకటకృష్ణారావు శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. సాయిబాబా గుడి సమీపంలోని మండలి కూడలిలో ఆయన విగ్రహాన్ని కూటమి నాయకులు, శత జయంతి నిర్వహణ కమిటీ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దివిసీమ పునర్నిర్మాత పేరొందిన మండలి వెంకటకృష్ణారావు సేవలని సందర్భంగా స్మరించుకున్నారు. కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, కూటమి నాయకులు, స్థానికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. Okay.
దౌలతాబాద్ మండల కేంద్రంలో అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో దుర్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. నియోజకవర్గం అభివృద్ధి పనులు, రోడ్లు, డ్రైనేజ్ సమస్యలు పరిష్కారంలో అధికారులు, జిల్లా యంత్రాంగం సహకరించడం లేదని ఆయన విమర్శించారు. అభివృద్ధి ప్రతిపాదనలు పెండింగ్ లో ఉన్నాయని పేర్కొన్నారు. సమావేశంలో ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజు నియోజకవర్గ అన్ని డిపార్ట్మెంట్లతోటి రివ్యూ మీటింగ్ నిర్వహించడం జరిగినది. ముఖ్యంగా ప్రజల సమస్యలు, ఏ గ్రామంలో ఏ సమస్య ఉన్నది, ముఖ్యంగా విద్యుత్ సమస్యల మీద, అదే విధంగా మరి మాకు సంబంధించి మల్లన్న సాగర్, కొండపోచమ్మ నుంచి వచ్చే కెనాల్స్ ఉన్నాయో మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లతోటి పూర్తి అవగాహన సదస్సు పెట్టడం జరిగింది. దానికి అధికారులందరూ కూడా రావడము, ఇరిగేషన్ సంబంధించింది ఒక 1 వీక్ 10 days లోపల మరి ఇటు రెవెన్యూకి సంబంధించిన ఎక్కడైతే మరి కేసులు పెండింగ్ లో ఉన్నాయో హైకోర్టులో గానీ, ఇక్కడ సిద్దిపేట కోర్టులో ఉన్న పెండింగ్ సంబంధించిన రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి ల్యాండ్ ఎక్విజిషన్ కు, మరి అదే విధంగా గతంలో పనిచేసిన కాంట్రాక్టర్లతోటి పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా ఇంకా పనిచేయక వాళ్ళ మధ్యలో వదిలేసిపోయారు. వీటన్నిటి మీద కూడా ఈ రోజు ఇరిగేషన్ ఈ నియోజకవర్గం మీద మరి మల్లన్న సాగర్ అంటే మరి ఒక దేశంలోనే ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు, దీన్ని కూడా నిర్లక్ష్యం చేసి కాలువలకు నీళ్లు ఇయ్యలేదు. మరి వర్షాకాలం వచ్చింది, ఇప్పటి వరకు కూడా మరి వర్షాలు లేవు, చాలా ఇబ్బందుల పాలైతే తుకాలు పోసుకున్నారు మా రైతులు. వారికి నీళ్లు లేవు, కనీసం తుకాల మందం కూడా నీళ్లు ఇచ్చే పరిస్థితుల్లో ఇలా కాలువలు వదిలినట్టయితే మరి కూడవెల్లి వాగ్ గానీ, మరి దుబ్బాక కెనాల్ గానీ, దౌలతాబాదు, మరి ఉప్పర్పల్లి కెనాల్, రామాయంపేట కెనాల్ నీళ్లు వదిలినట్టయితే మరి ఇవన్నీ కలెక్టర్ డౌన్ డౌన్, కలెక్టర్ డౌన్ డౌన్, కలెక్టర్ తీసేయాలని చెప్పి నినాదాలు చేసిండ్రు. మరి ఇప్పటికైనా ప్రభుత్వం గమనించి ఒక మంచి అధికారం ఉంటే మరి ప్రాంతం అభివృద్ధి అవుతుంది. మరి ఆ కలెక్టర్ గారికి ఎందుకో మా నియోజకవర్గం అంటే చిన్న చూపు. మరి ఇప్పటికైనా మరి స్పందించవలసిందిగా ప్రభుత్వ మంత్రులకు, అధికారులకు, ముఖ్యమంత్రి గారు కూడా మరి నేను డిమాండ్ చేస్తాను. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ చూస్తుండండి V5 న్యూస్.